సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. గత 10 ఏళ్ళు కనీసం మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలే. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మా మహిళా సోదరుమణులు బాగుండాలా, మా యువకులు బాగుండాలనే ఉద్దేశంతో అందరూ సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇలా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తున్నాయి, అదబియ్యం వస్తున్నాయి. సన్నబియ్యం వచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా ఏళ్ళల్లా మనం ఏం తింటున్నాం పట్టించుకోలే. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, 10 ఏళ్ళ కనీసం ఒక ఇల్లు కూడా ఇయ్యలే. మనం ఇలా ఏ గ్రామానికి పోయినా మనకు కనిపించేది ఏ ఇల్లులు కనిపిస్తాయి? ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి. 10 ఏళ్ల ముందు మనం ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి. 10 ఏళ్ల తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక ఇప్పుడు మనం ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి. అవునా కాదా? నిజమే చెప్తున్నా కదా. మాటలు కూడా చెప్పే అవసరం నాకు లేదు, ఎందుకంటే మీ బిడ్డను మీరు గెలిపించుకోరు. ఇప్పటికీ గెలిపించుకోరు. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా పనిచేసే ఒక అవసరం మాకు లేదు. ఎప్పుడు కూడా మీ బిడ్డలాగానే ఉంటా, మీ కుటుంబ సభ్యులాగానే ఉంటా. ఇంతకు ముందు ఏంటంటే ఎన్నికలు రాగానే ముఖం చూపించాలా, ఓట్లు దండుకోవాలి, ఆగం అయిపోవాలి. అట్లా నేను చెయ్య. ఏదున్నా మీ ఇంట్లో కుటుంబ సభ్యులాగానే పనిచేస్తా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి, మరి రేషన్ కార్డు కానివ్వండి, ఫ్రీ కరెంటు, ఒక్కోళ్ళన్నా కరెంటు బిల్ కడుతున్నారు. అయ్యాలా ఒక్కోళ్ళు కూడా ఇలా కరెంటు బిల్ కడతలేరు. సన్నబియ్యం వస్తున్నాయి, ఫ్రీ కరెంట్ వస్తుంది, మళ్ళీ బస్సులు అయితే మా మహిళలకు ఫ్రీ అయిపోయాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. మీ ఆశీర్వాదం ఎప్పటి కూడా ఇట్లనే ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ, ఏదున్నా మరి అదే కాదు, మన పిల్లలు మంచిగా చదువుకోవాలని పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద బ్రహ్మాండంగా 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లతోటి స్కూల్ కట్టుకుంటా ఉన్నాం. యాక్చువల్లీ మన పిల్లలకు మంచిది, మన భవిష్యత్ తరాలకు మంచిది, మన యువకులకు విద్యార్థులకు మంచిది. వాళ్ళు మంచిగా చదువుకుంటేనే కదా మనం మంచిగా ఉంటాం. కాబట్టి వాళ్ళు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ స్కూల్ కూడా కట్టుకుంటా ఉన్నాం. అదే కాదు, మొన్ననే మన ఏడుపాయల అమ్మవారి ఆలయానికి 35 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోవడం జరిగింది. ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి కనీసం 10 ఏళ్లలో మరి ఎన్నికలు రాగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాని కూడా రాలే, చూడని కూడా చూడలే. అట్లాంటిది మరి మీరు మీ బిడ్డని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాక ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి దాదాపు 35 కోట్ల రూపాయలు ఏడుపాయల అమ్మవారి ఆలయం తెచ్చుకోవడం జరిగింది. 35 కోట్ల రూపాయలు చర్చికి తెచ్చుకోవడం జరిగింది. మొన్ననే మన మెదక్ పట్టణానికి 85 కోట్ల రూపాయలు తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీకోసమే నేను చేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడే కాదు, నేను బతుకున్నంత కాలం, మీరు బతుకున్నంత కాలం మన అనుబంధం ఇట్లనే ఉండాలా. మీ బిడ్డలాగానే ఉంటా. ఏదున్నా ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా పనిచేయం. ఎప్పుడున్నా మీ బిడ్డలాగానే పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ, ఏదున్నా భవిష్యత్తులో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతామని చెప్పి మరి అవకాశం ఇచ్చినందుకు వేదికకు, అదేవిధంగా మా ప్రియమైన మహిళా సోదరులకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తాను.